సింగరేణి సిఎన్ఎండిఎన్ బలరాం నాయక్ సూచనల మేరకు డైరెక్టర్ పిపి పొప్పుల వెంకటేశ్వర్లు ఆర్జీ1 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్జీ1 ఏరియా ఫార్మస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా వినూత్నంగా ఆగ్రో ఫార్మస్ట్రీ మోడల్ ప్లాంటేషన్ను స్థాపించి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ సమీపంలో మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు తీసే క్రమంలో భాగంగా కొంత పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, దానికి ప్రత్యామ్నాయ విరివిగా మొక్కలు నాటి సింగరేణిలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఇప్పటికే సుమారు 15,000 హెక్టార్లో సుమారు 7 కోట్ల మొక్కలతో చెట్లను నాటి వనాలను ఏర్పాటు చేశారని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక జీవజాతులకు ఆవాస కేంద్రాలుగా మారి అడవులను తలపిస్తున్నాయని, ఇదే అడవులను గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సిఏ ల్యాండ్ కింద ఇచ్చి పర్యావరణ పెంపుదల పట్ల సింగరేణి యొక్క నిబద్ధతను చాటుతూ వీటి పరిరక్షణలో ఎంతో శ్రద్ధను చూపుతుందని తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? ఇదే సార్ మీకు ఇది కాదు, ఇప్పుడు తీసుకోమ్మా. ఓకేనా? ఓకే సార్, డన్. కొంచెం పక్కరా రాంబాబు లేడా? ఏరియాలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ దగ్గర వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గౌరవనీయులు వెంకటేశ్వర్లు సార్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అట్లే మిగిలిన హెచ్ఓడీలు, సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నర్సరీ ఉద్యోగులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది లాస్ట్ విడతలో ఉన్నాము, ప్లాంటేషన్ విడతలో. అందులో ఇక ఈ సంవత్సరం ఇచ్చిన టార్గెట్లన్నీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఆ మెసేజ్ చేయడానికి ఆర్జీ1 ఏరియాలో జరుగుతున్న ప్లాంటేషన్ పనులను దాన్ని పరిశీలించడం జరిగింది. వారు వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ వారిని మెసేజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగరేణి కాలేజ్ గౌరవ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి అడుగు పచ్చదనం, తర్వాత మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే ఆడ ప్లాంటేషన్ టేకప్ చేస్తూ ఈరోజు పర్యావరణ హితంగా మరి వనమహోత్సవం భాగంగా ఓలేట్ నుంచి సత్తుపల్లి దాకా ఎక్కడ చూసినా మన మైండ్స్ అన్నీ కూడా పచ్చదనంతోనే అలరాడుతున్నాయి. వీటన్నిటికీ కారణం మరి మనకి గౌరవ సిఎండి గారు ఇచ్చిన ప్రోద్బలం, వారిచ్చే ఉత్సాహం, తర్వాత స్వయంగా 22,000 ప్లాంట్స్ నాటిన గొప్ప మన CEO ఆఫ్ ది కంట్రీ. మరి అటువంటి సిఎండి గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ మరి ఈరోజు 672 హెక్టేర్లు మనం ప్లాంటేషన్ ప్లాన్ చేసాము. 620 హెక్టేర్ల వరకు మనం చేయగలుగుతున్నాము. సుమారు మొత్తం మనం 33 లక్షల మొక్కలు మనం పెట్టగలుగుతున్నాము. ఇది మేము ఢిల్లీలో కూడా మీటింగ్లలో చెప్తా ఉంటే ఆల్ ఇండియా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి తెలంగాణ అనగానే డ్రై ఏరియా, సింగరేణి అనగానే మైన్స్ ఉంటాయి, ఇక్కడ మరి టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి, ఇది మంచి ఏరియా కాదని ఎవరైతే అంటారో వారందరికీ కూడా మరి కనువిప్పు కలిగేలా సింగరేణి ప్రాంతం అంతా కూడా ఈరోజు కూడా మరి చేస్తున్నాము. ఈ లాస్ట్ అయిపోవచ్చింది అక్టోబర్, కాబట్టి వర్షాకాలం వెళ్ళిపోతుంది, కాబట్టి ఇక్కడ చక్కటి స్థలంలో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మరి ఏం ప్లాంటేషన్ ఇది మనం ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ కింద దీన్ని తీర్చిదిద్దడానికి GM గారు ఆదేశించారు. ఇది చక్కగా చేస్తున్నారు. వీరందరూ కూడా మరి అభినందనలు. అలాగే మనం మియావాకి దాన్ని కూడా 20 హెక్టేర్స్లో మన సింగరేణి కాలేజ్ చేయడం జరిగింది. అది ఒక హెక్టేర్కి 10,000 మొక్కలు చొప్పున పెడతారు. అది మినిస్టర్ ఆఫ్ కోల్ నుంచి మనకు టార్గెట్స్ ఉన్నాయి, అది కూడా మనం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా 10 హెక్టార్లు పెట్టాము. ఇలా ఎక్కడ చూసినా పర్యావరణం ఇంత బాగా అభివృద్ధి చెందడానికి, తర్వాత ప్రతి చోట ఖాళీ స్థలం లేకుండా డంపుల మీద అయితేనేమి, ఎవెన్యూ ప్లాంటేషన్ అయితేనేమి, బ్లాక్ ప్లాంటేషన్ అయితేనేమి, ఎక్కడా వదిలిపెట్టకుండా
మరి గౌరవ శ్రీనివారి ఆధ్వర్యంలో మనందరం గట్టిగా పనిచేస్తూ మరి ఈ పర్యావరణం పెంపొందించడానికి సింగరేణి కాలేజ్ వ్యాప్తంగా కృషి చేస్తున్నాం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. దీనికి ఈ విభాగం డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ నా కిందే వస్తుంది కాబట్టి దీన్ని నేను కూడా పూర్తిగా మరి అందరినీ ఉత్సాహపరుస్తూ మరి డే 1 నుంచి జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ మరి ఎప్పటికప్పటికే వేగిరపరుస్తూ చైతన్యపరుస్తూ లక్ష్య స్థానంలో సుమారు 90% సాధించాము. ఆ 50 హెక్టర్లు కూడా అంటే వివిధ కారణాలు మనకి డంపులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి వాటి వల్ల కానీ లేకపోతే అది కూడా సాధించేవాళ్ళం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తామని గట్టిగా నమ్ముతూ ప్రజలందరికీ కూడా ఈ పర్యావరణ మరి పరిరక్షణ భాగంలో భాగస్వాములు కావాలని, సింగరేణి చేసే ఈ ఉద్యమంలో అందరూ భాగస్తులు కావాలని, ఇందులో భాగస్తులైన ప్రతి ఆఫీసర్, ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఉద్యోగి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి. ఈరోజు గౌరవ డైరెక్టర్ పిపి శ్రీ వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా మోడల్ ప్లాంటేషన్, అగ్రో ఫారెస్ట్రీ అనే మోడల్ ప్లాంటేషన్ని RG1 ఏరియా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ పక్కన స్టార్ట్ చేయడం జరిగింది. సింగరేణిలో అడుగడుగు పచ్చదనం ఉండాలనే నానుడి గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం నాయక్ గారి మానసపుత్రిక అడుగడుగు పచ్చదనం సింగరేణి అంతా హరితవనాలుగా విస్తరించాలనే వారి కోరిక మేరకు వారికి ఉన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అడుగడుగు పచ్చదనం పెంపొందించడానికి అన్ని ఏరియాలలో ఎక్కడైతే కోల్ డస్ట్ శాంప్లింగ్ డస్ట్ జనరేషన్ అయ్యే ఏరియాలు ఉన్నాయో అక్కడ గ్రీన్ కారిడార్లను, ఎక్కడైతే ఓబీ డంపులు ఉన్నాయో అక్కడ హై డెన్సిటీ ప్లాంటేషన్ను, ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో రోడ్ల పంటి అవెన్యూ ప్లాంటేషన్స్ను, ఖాళీ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్స్ను పెంచి సుమారు సింగరేణిలో ఇప్పటి వరకు 15,000 పైచిలుకు హెక్టార్లలో ప్లాంటేషన్ చేసి సుమారు 7 కోట్ల మొక్కలను నాటి సింగరేణి ఈరోజు పచ్చని సింగరేణి, హరిత సింగరేణిగా వర్ధిల్లే విధంగా రూపుదిద్దుకుంది. దీంట్లో యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి సింగరేణి 11 ఏరియాలలో వారి యొక్క సొంత నర్సరీలను ఏర్పాటు చేసుకొని ఎప్పుడు చూసినా సంవత్సరం మొత్తంలో ఎప్పుడు చూసినా సుమారు 50 లక్షల మొక్కలు సింగరేణిలో ఉండే విధంగా ప్రణాళిక చేసుకొని సంవత్సరానికి 30 నుండి 40 లక్షల మొక్కలను నాటుతూ ముందుకు సాగుతుంది. ఇది సింగరేణి యొక్క నిబద్ధత, పర్యావరణ పరిరక్షణలో సింగరేణి యొక్క నిబద్ధత. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సింగరేణి కార్మికులు కానీ సింగరేణి కాంట్రాక్టర్లు కానీ ఎంతో కష్టపడి ఈ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. దీనివలన సింగరేణికి రావాల్సినటువంటి పర్యావరణ అనుమతులు సులువుగా వస్తున్నాయి. సో అది ఈ విధంగా చేయడానికి సింగరేణి ఇంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి సింగరేణి మాతకు ఒక్కసారి సెల్యూట్ చేసుకుంటూ జై సింగరేణి. ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆలోచనల మేరకు, వారి రిక్వెస్ట్ మేరకు గౌరవ CNMD శ్రీ బలరాం గారు అనుమతులిచ్చి రామగుండంను గ్రీనింగ్ రామగుండంగా, సుందరమైన రామగుండంగా తీర్చిదిద్దే భాగంలో మీడియన్స్ పొంటి సుమారు 7 నుండి 10 సంవత్సరాల వయసు గల మొక్కలను, అదేవిధంగా పూల మొక్కలను నాటి వాటిని పరిరక్షించి ఈరోజు రామగుండాన్ని సుందర వందన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో సింగరేణి ముందుకొచ్చింది. ఈ విధంగా ముందుకొచ్చి సింగరేణి ఈరోజు రామగుండాన్ని హరిత రామగుండంగా తీర్చిదిద్దడంలో ముందడుగుందని చెప్పడానికి గర్విస్తూ జై సింగరేణి.